వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మోపిదేవి వెంకటరమణ వైసీపీకి షాక్ ఇచ్చారు. మరో సంచలనమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎందుకు ఏంటి ఆ నిర్ణయం అని తెలుసుకునే ముందు తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా మోపిదేవి వెంకటరమణ అయితే ప్రకటించారు. మరో ఎంపీ బీద మస్తాన్ రావుతో కలిసి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా తెలిపేశారు. అంతేకాకుండా త్వరలో తాను టీడీపీలో చేరబోతున్నట్టుగా కూడా తెలిపారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం 12:30 రాజ్యసభ చైర్మన్తో కలిసి రాజీనామా లేఖను కూడా సమర్పించినట్లుగా చెప్పుకొచ్చారు. అధికారం నాకు కొత్త ఏమి కాదు, గతంలో ఎన్నో పదవులు పనిచేశాను. గత ఏడాది కాలంలో నా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో ఇబ్బంది పడ్డా, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులతో రాజీనామా చేస్తున్నానని, ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఘోర పరాభవాన్ని, ఓటమిని కూడా తీర్పు ఇచ్చారని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటికే చాలామంది నేతలు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. లోపం ఎక్కడ ఉందో దానిపైన వైసీపీ అధిష్టానం విశ్లేషించుకోవాలంటూ కూడా కొంత సలహా అయితే ఇచ్చారు. అనుభవం ఉన్నటువంటి నేత సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఆయన గాడిలో పెడతారని, చంద్రబాబు సారథ్యంలో పనిచేయాలని కూడా భావిస్తున్నానని కూడా, త్వరలో నేను టీడీపీలో చేరబోతున్నట్టుగా కూడా పార్టీలో కొంత సముచిత స్థానం కూడా కల్పిస్తారనేసి కూడా ఆశిస్తున్నానంటూ కూడా మోపిదేవి వెంకటరమణ అయితే చెప్పుకొచ్చారు. ఇది అనుభవం ఉన్నటువంటి నాయకుడికి, అలాగే అనుభవం లేని వాళ్ళకి ఇక్కడ కొంత రాజకీయంగానే కాదు, ఏ విషయంలో అయినా అనుభవం ఉన్న వారికి లేని వారికి ఎక్కడా కూడా కొంత తేడా అయితే ఉంటుంది. ఏదేమైనా మరి ఆయన చేసే ఒక వైసీపీకి అయితే బిగ్ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏంటంటే ఆయన కూడా టీడీపీలో చేరతానని చెప్పడం, రాజీనామా లేఖను సమర్పించడం, వెంటనే త్వరలోనే టీడీపీలో చేరబోతున్నానంటూ కూడా పబ్లిక్గా అనౌన్స్ చేయడం, ఇది జగన్మోహన్ రెడ్డికి షాకు. టీడీపీకి కొంత ఆ పార్టీ, ఇంకా వైసీపీ పార్టీ కూడా భూస్థాపితం అయిపోయేటువంటి విధంగా కూడా అనేక పరిణామాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సరే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పార్టీని నిలబెట్టుకుంటారా, లేకపోతే గాలికి వదిలేస్తారా, ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.